చక్కటి ఆరోగ్యానికి మునగ దివ్యౌషధం. వంటలకు ఘుమఘుమలను అందించి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోదగ్గది మునగ. మునగ కాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి, సూప్ వంటి ఎన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ఈ కాడలతోటే కాకుండా మునగ ఆకును వంట చేసుకుని తినడం వలన శరీర ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తుంది. అయితే ఇప్పుడు కాడలు వాడినంతగా ఆకులను వాడటం లేదనే చెప్పాలి. దీని లేత ఆకులు కూరగాను, పువ్వును మామూలు ఆకుకూర వండిన మాదిరిగానే వండవచ్చును. మునగాకు కాలేయంలో చేరిన విష పదార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. కొంతమంది పిల్లలు రాత్రులు పక్క తడుపుతుంటారు. అలాంటి వారికి ఈ మునగాకును పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది. వాత వాయువులను, కడుపు నొప్పి, అల్సర్లు, పేగు, పూతలు పోగొడుతుంది. ఆముదం, మునగాకు కలిపి ఉడికించి కాపడం పెడితే వాత నొప్పులు, కీళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు తగ్గుతాయి. ఆముదం, మునగాకు కలిపి ఉడికించి గుడ్డలో మూట కట్టి గవదబిళ్లలపై కడితే తగ్గిపోతాయి. మునగాకు రసం తీసి గ్లాసులో తెరబెట్టి దానికి తేనె కలిపి తాగితే గొంతులో పుండ్లు, కఠోర రోగాలను, కాలేయంలోని అల్సర్లు తగ్గుతాయి. కాకపోతే మునగాకు గ్రామాల్లో లభ్యమైనంతగా పట్టణాలలో లభ్యం కాకపోవచ్చు. కొంత ఆకుల్లో ఉండే విలువలే మునగకాయల్లోనూ ఉంటాయి. ఇవి పట్టణాల్లో దొరుకుతాయి కనుక వాటినైనా తీసుకునే విధంగా తీసుకుంటే ఫలితాలు పొందొచ్చు. ఉడికించే వాటిలో వేయడం వలన వాటిలోని సారమంతా యువతలకొస్తుంది. అది తీసుకుంటే శరీరానికి చక్కగా వంట పడుతుంది. మునగాకైనా కాడైనా ఆరోగ్యానికి మంచిదే. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.